హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అమ్మ రాజశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇవాటికి ప్రోమో చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో సీజన్ 4 నుంచి నేను ట్రై చేశాను మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలనుకోని, కానీ ఇప్పుడు కుదిరింది. వాళ్ళ అబ్బాయితో తల అనే సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మాస్టర్ ఎలా ఉన్నారు? ముందుగా చాలా టెన్షన్గా ఉన్నారు. నేను డైరెక్షన్లో మీ అబ్బాయితో మూవీ. నేను ఎప్పుడు టెన్షన్ ఉన్నాను. అదే క్యారెక్టర్ మనకు వైట్ హెయిర్ కూడా రాదు. వెరీ కూల్, వెరీ జాలీ, వెరీ అంతే నా క్యారెక్టర్. అంతే టెన్షన్స్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ కదా మాస్టర్. టెన్షన్ ఉన్నా వైట్ హెయిర్ వస్తుంటుంది, కింద పోతుంది. మనకి ఎందుకు ఈరోజు నైట్ అంటే రేపు డే వస్తుంది. అంతే నా వైఫ్ టెన్షన్ చూస్తుంటుంది. ఐఎమ్ వెరీ చాలా ఇయర్స్ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. తెలుగు ఎందుకు మీరు ఇంకా క్లారిటీగా నీట్గా నేర్చుకోలేకపోతున్నారు అనే కామెంట్కి అదే దానికి నాగార్జున గారు భలే చెప్పాడు బిగ్ బాస్లో. అది ఎవరు అది కప్పు తీసిన వాడు ఎవడో అభిజిత్ సార్ అరేంటి సార్ వాడు ఇలా మార్చికలేదు డే నువ్వు ఏజ్ ఎంత అదే లేదు నాగార్జున అడుగుతున్నాడు నీ ఏదంట నువ్వే మార్చికలేదంటే ఆడి 50+ అన్న క్యారెక్టర్ ఫిక్స్ అన్న క్యారెక్టర్ ఎలాడా చేంజ్ అవ్వ. ఒక విషయం ఉంది సార్, చిన్నప్పుడు 2 క్యారెక్టర్ ఉంటుంది, కాలతికేతమే మారిపోతారు మీరు. ఓకే, నా అలా లేదు. నా చిన్నప్పుడు ఎలా ఉన్నా అలా ఉన్న క్యారెక్టర్. ఓకే, అప్పుడు సెల్ లేదు అన్న సెల్ రెస్పాన్స్ చేయను. నా వైఫ్ అడుగుతుంది. ఇప్పుడు వాడరా మీరు మొబైల్? అడగండి, అదే వాడుతుంటుంది. తర్వాత నేను చిన్నప్పుడు ఏం తిన్నానో అదే తిన్నాను. ఓకే, ఇప్పుడు పిజ్జా అలా తిన్నాను. ఐ మీన్ మనిషిని మర్యాద ఇస్తాను, అనిమల్స్లో మర్యాద అడగండి. అసలు మనిషి దా ఇంపార్టెంట్. మనిషి పోనా ఇంకోరు, నువ్వు శివ పోనా ఇంకోటి శివ దొరడు. ఐ లవ్ శివ, దట్స్ ఆల్. పిలిదా ఏ క్యారెక్టర్ అది నా మర్చిపోలేదు. నాకు మీకుదా మర్యాద ఇస్తా. అట్లా అన్నీ నా డిఫరెంట్ టైప్. మీరు మెయిన్ ఒక విషయం ఏంటంటే నా ఓల్డ్ మర్చిపోయిన క్యారెక్టర్. ఓల్డ్ అవే ఉంటా, అది వేటగరం చేస్తుంటుంది, కామెడీ చేస్తుంటుంది, పిల్లల్లా నవ్వుతుంటారు, అది వేరు. బట్ నా வந்து ఈ ఏజ్లో నన్ను ఎలా మార్చి ట్రై చేస్తారు సార్. ఇప్పుడు అప్పుడు ఒక లాంగ్వేజ్ సెట్ అయ్యింది సార్, తెలుగులో మాట్లాడేది అదేదైనా ఉంటుంది. నీకు అర్థమైంది, ఫిక్స్ అయినా ఫిక్స్ అయినా అది ఒకటి మార్చడం కష్టం. ఇంకా తెలుగు కూడా దీనివల్లే కదా నితిన్ గారికి మీకు కాంట్రవర్సీ. యాక్చువల్లీ ఒరే లేదు, అదే ఒరే ఇందాక కూడా వచ్చింది ఒక టాపిక్, అది తమిళ్లో ఒరే రాజా ఒరే మంత్రి ఒకే అంటదా ఒరే అంటారు మ్యాటర్ ఆడు తప్ప చేశారు. ఆ తర్వాత నేను క్లియర్ చేసా సార్. నాకు ఏంటంటే అది పెద్ద ప్రాబ్లం వచ్చింది. అది తర్వాత అది రివైజ్ చేసి అందరూ చేస్తున్నప్పుడు అది మీనింగ్ ఉంది, ఆయన చెప్పలేదు. అదే ఇప్పుడు మీరు కూడా అన్నారు నార్మల్గా ఎందుకు వచ్చింది అది ఒరే. అది ఒరేనా తమిళ్లో ఒరే ఒన్ను సార్. అది నాకేంటంటే తమిళ్ కూడా నాకు ఆఫ్ సార్. తెలుగు నేర్చుకుందే దీన్ని లవ్ చేయడం కోసం, ఎందుకంటే అది కూడా రాదు. ఎందుకంటే నేను తమిళ్ ఇంకా లెమన్ రాదు ఎమ్మెల్యే చెప్పంలో. ఎందుకంటే నేను ఐ మీన్ హాస్పిటల్ 8 ఇయర్స్ హాస్పిటల్లో ఉన్నాను సార్ చిన్నప్పటి నుంచి. సో నా అమ్మ మేళ లవ్ అన్నదికి ఒక ఎక్స్ట్రా కారణం ఏంటంటే 8 ఇయర్స్ ఒక్క రోజు కూడా నా అమ్మ మిస్ చేయలేదు, నా దగ్గరే ఉంటారు. అమ్మకు అక్క ఉంది, నాకు అక్క ఉంది, అన్న ఉన్నారు, వాళ్ళందరూ చూసుకోలేదు, నా కోసం ఉన్నారు. అలాంటి అమ్మ నేను బతికినప్పుడు ఎలా పిచ్చి ఉంటాను, అదిదా అమ్మ. అందరికీ అమ్మ ఉంటారు, నేను ఎందుకు అమ్మ మేళ అంత పిచ్చి కారణం ఏంటంటే అమ్మ వీటికి వాళ్ళు పిలుస్తారు నా అక్క అందరూ. ఇదాల నా సిస్టర్ డెత్. ஒரு அம்மா ஒரு పిల్లలకు బాగా చూసుకోకుండా నా సిస్టర్ డెత్ అప్పుడు பார்த்துக்க அந்த అమ్మాయి నా మేళ ఎంత కాన్ఫిడెంట్లో పక్కన అమ్మాయి లేదంటే నేను అంతే హాస్పిటల్ 8 ఇయర్స్ ఉన్నారు సార్ అమ్మ. నేను బతుకుడికి ఇంకొక పెరిగే కారణం ఏంటంటే నా అమ్మ ఆ డాక్టర్ విభూది వేసుకొచ్చి విభూది వేస్తున్నాను. ఇట్స్ నాట్ ఫర్ గాడ్. నన్ను కాపాడు డాక్టర్ వచ్చాడు 8 ఇయర్స్ తర్వాత నా ముందులో వచ్చాడు, విభూతితో వచ్చాడు. చిన్న అబ్బాయి ఇప్పుడు కూడా ఫేస్ గుర్తు. అమ్మా వీడు చెత్తపోయిన ప్రాబ్లం లేదా, ఎందుకు ఇలా డైలీ చంపేస్తున్నారు, ఈయన ఒక్కో రోజు చంపేస్తున్నారు. అప్పుడు నాకు ఏ ప్రాబ్లం ఎవరు తెలియదు. సరే వీరు ఆపరేషన్ చేసేలా చెత్తపోయిన ఫీల్ అవ్వకూడదమ్మా, నా ప్రాణంతో వచ్చినప్పుడు సంతోషపోనండి, డూ వాట్ డై
లైఫ్ నాశనం చేస్తున్నావు, పిల్లల లైఫ్ నాశనం చేస్తున్నావు. ఓకే, వీడు ఒకరే లేదు, చాలామంది ఉన్నారు లేదని చెప్పి 48 hours హాస్పిటల్ సార్. డాక్టర్ ఫినిష్ అయ్యి నా బతుకుతున్నప్పుడు నా బతుకును అప్పుడు నాకు ఆయనకి వచ్చి ఏదో ఇల్లు ఏదో 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 హెల్ప్ చేయాలని ఆ డాక్టర్ లేదు. అందుకే ఇప్పటివరకు అది చేసుకుంటున్నాను. ఆ డాక్టర్ నన్ను కాపాడారు. సో అలాంటి క్యారెక్టర్ అనమాట. మీకు బిగ్ బాస్ వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. నా బాడీ స్పాయిల్ అయింది. 25 kg తక్కువైంది. మంచిదే కదా. 25 kg బయట ఎలా వచ్చాను తెలుసా నేను? నమ్మోదు, కావించి ఇలా వచ్చా నేను. భయం వచ్చింది నాకు. బయట చూసి నా వెరీ స్టామినా అండ్ వెరీ ఇది. అయ్యో 25 kg ఏంటి అడగండి. అక్కడ హాస్పిటల్ తిరిగాను నేను. తర్వాత వాళ్ళు ఆడియన్స్ పరంగా దేని పరంగా మీకు ప్లస్ అవ్వలే? ఎవరు ప్లస్ ఉంది సార్? చిన్న పిల్లలు, ఐ మీన్ అంత ట్రెండ్ ఉంది లేదా, మన ఆ టైంలో టాప్, ఈ టైంలో చిన్న పిల్లలకు మనకు తెలియదు కదా. బిగ్ బాస్ అలా చిన్న పిల్లలు తెలుసు. ప్లస్ ఆ చిన్న పిల్లలు అమరాశేఖర్ అడిగింటారు చెప్తారా లేదా. ఇప్పుడు నా అమరాశేఖర్ పోతే నా యంగ్స్టర్స్ ఓకే. ఈ జనరేషన్ ఉంది కదా, அது அந்த ஒரு ப்ளஸ். బట్ లైఫ్ బిగ్ బాస్ ఉంటాడు. ఎవడో అవార్డు వాగినప్పుడు పైకి సరిదిద్దలేదు లేదు. మీరు కూడా అలాగే అంటారా? ఎవరు మీరు అంటే ఒక బిగ్ బాస్కి వెళ్ళింది మీరు కూడా సేమ్ దాంట్లో కప్పు తీసిన వాడు ఎవడు సార్ టాప్ అన్నాడు? ఎవడో ఒకటి చెప్పు, ఎవరు చెప్పాడు? ఎవరు? రాహుల్ సిప్లిగన్. రాహుల్ ఏమన్నాడు? ఇప్పుడు స్విమ్మింగ్ డ్రెస్తో డాన్స్ చేసి అక్కడక్కడ ఆడుతున్నాడు. అది ఎప్పుడు చేస్తున్న వాడే లేదా? వాడు వాడు ఏం సాధించాడు? వాడు నంబర్ 1 ఎగలాడాడు. ఏం లేదు. వాడు సొంతంగా స్పెండ్ చేసుకుని సొంతంగా చేసుకుని షో చేస్తున్నా చేస్తున్నాడు. ఏముంది? ఇప్పుడు నంబర్ 1 సింగరా వాడు? ఆస్కర్కి వెళ్తాడు. విన్నానాడా? బిగ్ బాస్ ఉన్నవాడు విన్నావాడు. కట్ చేయవద్దు, పెట్టాయి ఎవడేమన్నా. తర్వాత దాంతో బతుకుతున్నాడండి చాలామంది. ఒకడు ఉన్నాడు, అది బ్లాక్ ఒకడు ఉంటాడు, హైట్ ఒకడు ఉంటాడు చూడు, ఈడు బ్యాడ్ అని చెప్పి ఇల్లు కట్టాడు ఒకడు. దీనివల్ల సంభాషణ కూడా బయట ఉన్నాడు. అంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు కొంచెం పేరు. బిగ్ బాస్లో ఆడు చెప్పింది తప్పు, వీడు చెప్పింది ఇది, దీనికోసం. నాకు తెలిసి బిగ్ బాస్ డ్రాప్ అయింది ఈ ఇదిలో. ఎక్కడ డ్రాప్ అయింది తెలుసా సార్? ఆడి బిగ్ బాస్ వెళ్ళిన వాడు ఎక్కడ పంపించారో అక్కడే డ్రాప్ అయింది. అంతే. మీరు బయట ఉన్నవాడు లోపల వెళ్ళిపోతే వాడికి ఇంట్రెస్ట్ ఉంది. లోపల ఎంటర్ అయిన తర్వాత బయట వెళ్ళకుండా టెన్షన్ దాని అది హైలైట్. నీ బయట ఉన్నవాడ ఎంటర్ చేసిన బయట నువ్వు ఎలా ఉన్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు చెప్పరా వాళ్ళు? ఎలా చెప్తారు తెలుసా? 11 o'clock తర్వాత చెప్తారు. 11 తర్వాత చెప్తారు. 11 లైట్ ఆఫ్లో ఆ తర్వాత వాళ్ళు ఇలా రాసిస్తారు. యాక్షన్ జరుగు. అప్పుడు ఏముంది దాంట్లో? విన్నింగ్ ఏముంది? ఏముంటుంది?